సంబంధించినటువంటి స్పెషల్ క్లాసెస్లో దిస్ ఈజ్ ద క్లాస్ నెంబర్ 100వ క్లాస్లో ఉన్నాము. మొదటి క్లాస్ నుంచి మనము ఇప్పటివరకు తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019 డిస్కస్ చేసుకుంటున్నాము. తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019 హ్యాస్ 7 చాప్టర్స్, 7 అధ్యాయాలు ఉన్నవి. ద ఫస్ట్ చాప్టర్ ఈజ్ ప్రిలిమినరీ అండ్ డెఫినిషన్స్, ప్రారంభిక మరియు నిర్వచనాలు. ఇట్ హ్యాస్ ద మీనింగ్స్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ 107 వర్డ్స్, 107 పదాలకు నిర్వచనాలు ఉన్నవి. మనము ఈ 107 పదాలకు సంబంధించినటువంటి డెఫినేషన్స్ని అదేవిధంగా ఈ ఎక్స్ప్లెనేషన్ని చాలా డీటెయిల్డ్గా కూలంకషంగా వివరణాత్మకంగా మొత్తం 19 వీడియోల్లో డిస్కషన్ చేసుకోవడం జరిగింది. 1వ వీడియో నుండి 19వ వీడియో వరకు చాప్టర్ 1ని డిస్కస్ చేసుకున్నాము. దానికి సంబంధించినటువంటి నోట్స్ కూడా మనకి ఈ బుక్ రూపంలో యాప్లో మనం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి టెస్టులు కూడా టెస్ట్ నెంబర్ 1, టెస్ట్ నెంబర్ 2 కూడా యాప్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ కాన్స్టిట్యూషన్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ మున్సిపాలిటీస్, పురపాలికల ఏర్పాటు మరియు సంరచన. దీంట్లో 79 సెక్షన్లు ఉన్నవి. చాలా పెద్ద అధ్యాయం ఇది. మున్సిపాలిటీ యాక్ట్లో ఉన్నటువంటి 7 చాప్టర్స్లో ది లార్జెస్ట్ చాప్టర్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. వీటిని మనము 20వ క్లాస్ నుంచి మనము 65వ క్లాస్ వరకు దాదాపుగా టోటల్గా 46 క్లాసులలో చాలా డీటెయిల్గా చెప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మన యాప్లో ఈ బుక్ ఎలక్ట్రానిక్ బుక్ రూపంలో నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా అది ఒక 70 పేజీల నోట్స్ ఉంది. దాన్ని మీరు చూసి రాసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా మనము 4 టెస్టులు పెట్టడం జరిగింది. ఒక్కొక్క టెస్ట్లో 25 క్వశ్చన్లు ఉన్నవి. ఆ టెస్ట్లో కూడా మీరు తప్పనిసరిగా ఈ అన్ని వీడియోస్ 20వ వీడియో నుంచి 65వ వీడియో వరకు మొత్తం వీడియోస్ అన్ని చూసి వీడియోస్ నుంచి అన్ని నోట్స్ రాసుకొని మళ్ళీ నేను ఇచ్చినటువంటి ఈ బుక్లో ఉన్నటువంటి నోట్స్ కూడా రాసుకున్న తర్వాతనే ఈ 4 టెస్టులను అటెంప్ట్ చేయండి. తర్వాత థర్డ్ చాప్టర్ మున్సిపల్ రెవెన్యూ, పురపాలిక రెవెన్యూ లేదా పురపాలిక ఆదాయం అనుకోవచ్చు. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి చాప్టరు. దీనిలో మనము 66వ క్లాస్ నుండి 92వ క్లాస్ వరకు దాదాపుగా 26 క్లాసులు ఈ 3వ అధ్యాయం గురించి చెప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపుగా 40 పేజీల మెటీరియల్ను ఈ బుక్ రూపంలో మన యాప్లో ఇవ్వడం జరిగింది. దాన్ని చూసి మీరు రాసుకోవచ్చును. దీనికి సంబంధించి ఇంకా టెస్టులు పెట్టలేదు, పెట్టవలసింది పెడతాం. దీనికి సంబంధించి కూడా ఇది కూడా మీరు వీడియోస్ అన్నీ చూసి నోట్స్ రాసుకొని నేను ఇచ్చినటువంటి మెటీరియల్తోని కంపేర్ చేసుకున్న తర్వాతనే టెస్టులు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజెంట్ మనం డిస్కస్ చేస్తున్నటువంటిది 4th చాప్టర్, చాప్టర్ 4 స్టాట్యూటరీ ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మున్సిపాలిటీ. మున్సిపాలిటీ పురపాలిక యొక్క చట్టబద్ధమైనటువంటి విధులు మరియు బాధ్యతలు ఏంటివి. దీన్ని మనము 93వ క్లాస్ నుంచి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. దీనిలో 57 సెక్షన్లు ఉన్నవి, 57 సెక్షన్స్, 15 సబ్ చాప్టర్స్, 15 సబ్ చాప్టర్లు ఉన్నవి. ఆ 15 సబ్ చాప్టర్లలో ఇప్పుడు మనము 3వ సబ్ చాప్టర్లో ఉన్నాము. అది హెల్త్ అండ్ శానిటేషన్, ఆరోగ్యము మరియు పారిశుద్ధ్యం అనేటువంటిది. దీనిలో 12 సెక్షన్లు ఉన్నవి. సెక్షన్ 122 నుండి 133 వరకు మనకి ఈ సెక్షన్లో హెల్త్ అండ్ శానిటేషన్ గురించి చెప్తుంది. ఇప్పుడు ఎగ్జామినేషన్స్కి సంబంధించి 6 టెస్టులు ఉన్నవి. వాటిని తప్పనిసరిగా విదిన్ ద టైం ఫ్రేమ్ మొత్తం అయిపోయే వరకు, అంటే 15 నిమిషాలు టైం ఇస్తే 15 నిమిషాలు ఆలోచించి రాయాలి. మీరు టెస్ట్ మొత్తం 5-6 నిమిషాల్లో కంప్లీట్ చేసి సబ్మిట్ చేయకూడదు. ఎందుకంటే ఇదే అలవాటు ఎగ్జామినేషన్లో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మీకు 15 నిమిషాలకు 10-11 నిమిషాల్లో రాసి రెండవసారి కూడా మళ్ళీ రివిజన్ చేసే విధంగా ఉండాలి. అంటే క్వశ్చన్ పేపర్ మీరు రెండవసారి చూస్తేనే మీకు కనీసం 21-22 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. అట్లా చేసిన తర్వాత ప్రతి టెస్ట్కి సంబంధించి ఆ టెస్ట్లో క్వశ్చన్స్ ఏ విధంగా ప్రిపరేషన్ చేసినామో వాటికి ఆన్సర్స్ ఏంటివి, ఏ విధంగా మనం ఆన్సర్ బయటకు తీయాలి అనేటువంటి టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మళ్ళీ సెపరేట్గా పెట్టినాను. అంటే ఇప్పటివరకు 6 టెస్టులు కండక్ట్ చేసుకున్నాము. 6 టెస్టులకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మీకు ఇచ్చినాము. అంటే మీరు ముందు వీడియో చూస్తే ఆన్సర్స్ తెలుస్తాయి కాబట్టి ముందు వీడియో చూడకుండా జస్ట్ టెస్ట్ మాత్రమే మీరు రాయాలి. రాసి వీడియో చూసిన తర్వాత మళ్ళీ టెస్ట్ రాయాలి. టెస్ట్ ఎప్పటివరకు రాయాలి? ఆ టెస్ట్లో ఉన్న అన్ని క్వశ్చన్లకు అన్ని ఆన్సర్లు వచ్చి
25/25 వచ్చేంత వరకు వాటిని రాయాలి. అంటే టెస్టులు మీరు అన్లిమిటెడ్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది యాప్లో ఇవ్వడం జరిగింది. సో మీరు వీడియోలు వినడం ఒక ఎత్తు, రెండోసారి వింటూ నోట్స్ రాసుకోవడం ఇంకొక ఎత్తు, మళ్ళీ నేను ఇచ్చినటువంటి ఈ బుక్ని కంపేర్ చేస్తూ మీ నోట్స్ని కంపేర్ చేస్తూ మీ దాంట్లో ఏమైనా పాయింట్స్ మిస్ అయిపోయి ఉన్నట్టయితే నేను ఇచ్చినటువంటి ఈ బుక్లో నుంచి రాసుకోవడము ఇంకొక స్టెప్. రాసుకున్న తర్వాత నోట్స్ అంతా రివిజన్ చేయాలి. చేసిన తర్వాత మాత్రమే టెస్ట్ని అటెంప్ట్ చేయాలి. టెస్ట్ని అటెంప్ట్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ వీడియో చూడాలి. ఎక్స్ప్లెనేషన్ వీడియో చూసిన తర్వాత మళ్ళీ నోట్స్ అంతా ఒకసారి రివైజ్ చేసి మళ్ళీ టెస్ట్లను అన్లిమిటెడ్ టైం రాయాలి. అట్లా మీరు ఒక టెస్ట్లో మీకు 25/25 వచ్చేంత వరకు టెస్ట్ రాయాలి. అట్లా 25/25 వస్తే ఇంకా మీకు ఆ చాప్టర్ అంతా పర్ఫెక్ట్ అయినట్టు. మీకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా రాయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇది బాగా గమనించుకోవాలి. ఊరికి ఏదో 10-11 వచ్చినాయి ఇంకా అయిపోయిందని అనుకోవద్దు. ఈ విధంగా మనం ఒక శాస్త్రీయమైన పద్ధతి, అంటే మొదలు వీడియోలు, తర్వాత మెటీరియల్, తర్వాత మనకి టెస్ట్, తర్వాత టెస్ట్ ఎక్స్ప్లెనేషన్, ఈ విధంగా సైంటిఫిక్ మెథడ్లో మనం ప్రిపరేషన్ అవుతున్నాం. కాబట్టి రేపు రాబోయేటువంటి మున్సిపల్ జనరల్ నోటిఫికేషన్లోనైనా, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లోనైనా, మున్సిపల్ జనరల్ నోటిఫికేషన్లో ఒక 15 మార్కులు, 20 మార్కులు, 25 మార్కులు రావడానికి అవకాశం ఉంది మున్సిపల్ యాక్ట్ టోటల్గా. అదేవిధంగా వార్డ్ ఆఫీసర్లో 30 మార్కులు, 40 మార్కులకు పైన రావడానికి, ఎందుకంటే వార్డు కమిటీస్, వార్డ్ ఆఫీసర్స్, మున్సిపల్ యాక్ట్ మొత్తం దీంట్లోనే ఉంటుంది. కాబట్టి అత్యంత కీలకమైనటువంటి పాత్ర వహించేటువంటిది ఈ మున్సిపాలిటీ యాక్ట్లోని ఈ సెక్షన్లన్నీ. అందుకే ప్రతి సెక్షన్ నెంబర్తో సహా, దానిలో ఉన్నటువంటి ఐటమ్తో సహా, దాని యొక్క ప్రతి ఎక్స్ప్రెషన్ అంత డీటెయిల్ చదువుకుంటున్నాము. ఎందుకంటే ఒక మార్పు మీ జీవితాన్ని ఎంతో ప్రభావితము చేస్తుంది. ఒక మార్పు మీకు పోయినట్టయితే, తగ్గినట్టయితే మీరు ఒక 1000 నుంచి 5000 మంది వెనక్కి వెళ్ళిపోతారు. జీవితంలో వచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి అవకాశాలని, ఉద్యోగ అవకాశాలని కోల్పోయి మళ్ళీ నిరుద్యోగులుగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శాస్త్రీయమైన పద్ధతిలో ప్రిపరేషన్ చేసినటువంటి మన వీడియోలను కంప్లీట్గా చూడండి. మొదటిసారి సాధారణంగా చూడండి, రెండోసారి చూస్తూ నోట్స్ రాసుకోండి. తర్వాత నేను ఇచ్చినటువంటి మెటీరియల్తో మీ నోట్స్ని కంపేర్ చేసుకొని మీ నోట్స్ని ఇంకా అప్డేట్ చేసుకోండి. తర్వాత రివిజన్ చేసిన తర్వాత మొదటిసారి టెస్ట్ రాయండి. మళ్ళీ నాలుగోసారి మరి మీకు టెస్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో చూడండి, మళ్ళీ టెస్ట్ రాయండి, మళ్ళీ నోట్స్ని రివిజన్ చేయాలి. ఇట్లా రివిజన్ 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 టెస్ట్ టెస్ట్ టెస్ట్, వీటి మీద మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. అంటే మీరు ఎన్ని వీడియోలు చూసినా, ఎంత నోట్స్ రాసుకున్నా డైలీ రివిజన్ చేయాలి, డైలీ టెస్టులు రాయాలి. మీకు టెస్టులు అన్లిమిటెడ్గా ప్రాక్టీస్, ఎన్నిసార్లు అయినా ఒక టెస్టులు మీకు రాసుకోవడానికి ప్రాక్టీస్ ఇచ్చినాము. కాబట్టి టెస్టులు అన్లిమిటెడ్గా రాయాలి. ప్రతి టెస్ట్లో ప్రతిరోజు ఎప్పుడు ఏ టెస్ట్ రాసినా 6 టెస్టులు లేవగానే ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ టైం కేటాయించుకోండి. ప్రతి దాంట్లో 25 రావాలి. రేపు మళ్ళా రాయండి. ప్రతిరోజు టిల్ ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు మీ కోర్సు వ్యాలిడిటీ ఎంత ఉందో అంతవరకు రాసి మళ్ళీ ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటే మళ్ళీ స్క్రిప్ట్ రూపంలో మీరు రాసుకోవాలి. ఎందుకంటే కోర్సు డ్యూరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ క్వశ్చన్స్ దొరికాయి. కాబట్టి మోస్ట్ వాల్యుబుల్ క్వశ్చన్స్, ఎంతో కష్టపడి ప్రిపరేషన్ చేసిన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ఈ సైంటిఫిక్ మెథడ్లో మనం ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా వాటిని మీరు రాసుకుంటే ప్రతిదీ ఉండాలి. నేను ఇక్కడ బోర్డు దగ్గర చెప్పేటువంటి ప్రతి వాక్యం కదా మీ దగ్గర నోట్స్లో కనిపించాలి. టెస్ట్లో అడిగిన ప్రతి క్వశ్చన్, ప్రతి ఆప్షన్ కూడా మీ దగ్గర నోట్స్లో ఉండాలి. ఉన్నప్పుడే ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా ఆ నోట్స్ని తరచూ మీరు రివైజ్ చేయడం వల్ల ఎగ్జామినేషన్లో 100% మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇది మనకు సంబంధించిన వీడియోలు, నోట్స్, టెస్టులు, టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో మీరు ఏ విధంగా చదవాలి, ఏ విధంగా రాసుకోవాలి మధ్యలో మీకు ఒకసారి చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్తే సబ్ చాప్టర్ 3లో హెల్త్ అండ్ శానిటేషన్ గురించి 12 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 120 నుంచి 133 వరకు ఉన్నాయి. ఒకసారి ఒక్కొక్క సెక్షన్ ఏం తెలియజేస్తుందో చూద్దాము. సెక్షన్ 122 is describing about a city sanitation plan. This city sanitation plan also contains a ward-wise sanitation plan also, and the solid waste to be collected on a daily basis. అంటే ఇదంతా ఇప్పుడు ఇంగ్లీష్లో ఉంది. తెలుగులో చూస్తే సెక్షన్ 122 ప్రకారము ప్రతి నగరానికి ఒక పారిశుద్ధ్య ప్రణాళిక రాసుకోవాలి. ఆ నగరానికి మొత్తం రాసుకున్న తర్వాత దాన్ని వార్డుల వారీగా విభజించుకొని ప్రతి వార్డుకు ఒక పారిశుద్ధ్య ప్రణాళికను రచించుకోవాలి మున్సిపాలిటీ. అది మున్సిపాలిటీ బాధ్యత. తర్వాత సాలిడ్ వేస్ట్, ఘన వ్యర్థాలను డైలీ బేసిస్ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్లో అడుగుతారు తప్పనిసరిగా. డైలీ బేసిస్ అంటే ప్రతిరోజు సేకరించాల్సినటువంటి బాధ్యత పురపాలిక పైన ఉంది. సెక్షన్ నెంబర్ 122 కూడా గుర్తుపెట్టుకోండి. 122 అనగానే సిటీ శానిటేషన్ ప్లాన్, నగర పారిశుద్ధ్య ప్రణాళిక మీకు గుర్తుకు రావాలి. ఓకేనా? ఇది 122 సెక్షన్. నెక్స్ట్ వి గో ఫర్ సెక్షన్ 123.
Section 123 is describing that it is the responsibility of the individuals to segregate the waste, and they have to segregate the waste into wet waste and dry waste and hand over the waste to the municipal workers. If they do not discharge their duties properly, municipality will segregate the waste and municipality will take over the waste from the individuals, whether they are from domestic sources or non-domestic sources, and collect the pertaining charges from the responsible individuals. అంటే ఇదంతా మనం ఇంగ్లీష్లో, తెలుగులో చెప్పుకున్నట్టయితే సెక్షన్ 123 ఏం చెప్తుంది, చెత్తను వేరు చేసేటువంటి బాధ్యత ఎవరిది అంటే వ్యక్తులదే. అంటే అది డొమెస్టిక్ గృహానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు, నాన్ డొమెస్టిక్ గృహేతరానికి అంటే వాణిజ్యపరమైనటువంటి దానికి కూడా ఎవరో ఒకరు ఇన్ఛార్జ్ ఉంటారు కదా, వారిదే బాధ్యత చెత్తను వేరు చేయాలి. ఎక్కడ చెత్తను వేరు చేయాలి? మూలం దగ్గర. ఎక్కడ చెత్త ప్రొడ్యూస్ అవుతుందో అక్కడే మొత్తం చెత్త అంతా తీసుకుపోయి కుప్పలేసి దాన్ని వేరు చేయడం కాదు, ఎక్కడ ఉత్పత్తి అవుతుందో అక్కడనే చెత్తను వేరు చేయాలి. అంటే డ్రై వేస్ట్ అంటే పొడి చెత్తగా, వెట్ వేస్ట్ తడి చెత్తగా మనం వేరు చేయాలి. ఏవైతే మరి రీసైకిల్ చేయడానికి అవకాశం ఉంటుందో, మళ్ళీ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందో వాటిని మనం డ్రై వేస్ట్గా పరిగణిస్తున్నాము. వెట్ వేస్ట్ అంటే పళ్ళ తొక్కలు కావచ్చు, కూరగాయల తొక్కలు కావచ్చు, అవి భూమిలో వెంటనే కలిసిపోతున్నాయి, బయోడిగ్రేడబుల్. అట్లాంటి వాటిని మనము వెట్ వేస్ట్ అంటున్నాం. ఆ విధంగా మనం మూలం వద్దనే, ఇంటి వద్దనే వేరు చేయాలి, సెగ్రిగేషన్ చేయాలి. హ్యాండ్ ఓవర్ మున్సిపాలిటీ వాళ్ళ మరి చెత్త బండి వచ్చినప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. మేము చెత్త సెపరేట్ చేసి ఇంటి పక్కన పెట్టాం, నువ్వే వచ్చి తీసుకోవాలంటే కుదరదు, వాళ్ళు తీసుకపోరు. తీసుకపోతే కనుక వాళ్ళు చార్జెస్ వసూలు చేస్తారు. ఓకేనా? ఇది సెక్షన్ 123 మనకు చెప్తుంది. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వి గో ఫర్ సెక్షన్ 124. 124 ఏం చెప్తుందంటే, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మున్సిపాలిటీ టు కలెక్ట్ ద సెగ్రిగేటెడ్ వేస్ట్. ఇట్ ఈస్ ద responsibility of the municipality to collect the segregated waste, and municipality may levy any types of charges for collecting the segregated waste, or municipality may give this authority to any agency. And this section also describes that it is the responsibility of the ward member concerned, and it is the responsibility of the concerned ward officer for the maintenance and segregation of the waste at the source. ఓకేనా? ఇదంతా మనం ఇంగ్లీష్లో చెప్పుకున్నాము. తెలుగులో చూస్తే సెక్షన్ 124 ఏమంటుందంటే, ఈ విధంగా వేరు చేయబడినటువంటి చెత్తను కలెక్ట్ చేసే బాధ్యత, సేకరించేటువంటి బాధ్యత మున్సిపాలిటీకే ఉంది ఖచ్చితంగా. మరి మున్సిపాలిటీ ఈ విధంగా వేరు చేయబడినటువంటి చెత్తను కలెక్ట్ చేస్తుంది కాబట్టి అది కొన్ని ఛార్జీలను విధించవచ్చు. వాటిని మనం యూజర్ ఛార్జీలు అంటున్నాము. ఆ యూజర్ ఛార్జీలను మున్సిపాలిటీ అయినా విధించవచ్చు, లేదా మున్సిపాలిటీ ఈ యూజర్ ఛార్జీలను విధించడానికి ఎవరికైనా ఒక ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇచ్చి వారి చేతనైనా వసూలు చేయించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సెక్షన్ 124 మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ మీకు వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఎవరైతే రాయబోతున్నారో వారికి ఇక్కడ ఏముందంటే, ఈ సెక్షన్లో చాలా క్లియర్గా ఉంది. మీరు ఒరిజినల్ గవర్నమెంట్ యాక్ట్ రెఫర్ చేస్తే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద వార్డ్ మెంబర్ అండ్ వార్డ్ ఆఫీసర్ అని ఉంది దాంట్లో. అంటే వార్డ్ మెంబర్ది, వార్డ్ ఆఫీసర్స్ బాధ్యత. ఏం బాధ్యత? చెత్తను ఎక్కడైతే మూలం వద్ద వేరు చేయకపోతే మీ మీద యాక్షన్ తీసుకోబడుతుంది, చెత్త కలెక్షన్ చేయకపోయినా మీ మీద యాక్షన్ తీసుకోబడుతుంది. కాబట్టి ఇదంతా మనకు సెక్షన్ 124లో ఉంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వి గో ఫర్ సెక్షన్ 125. సెక్షన్ 125 is describing that arrangements for collection of waste to be managed by the municipality itself, and municipality should collect the solid waste from both residential sources and non-residential sources also, and municipality should maintain all streets by following street sweeping method regularly and collect the sweeping daily on the daily basis also. This is described in the section 125. ఓకేనా? రైట్. తెలుగులో చూస్తే సెక్షన్ 125 ఏం తెలియజేస్తుందంటే, ఈ చెత్తను కలెక్షన్ అంటే వేస్ట్ని, చెత్తను కలెక్షన్ సేకరించుకునేటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మున్సిపాలిటీ చేసుకోవాలి. ఎట్లాంటి అరేంజ్మెంట్స్ ఉన్నా మున్సిపాలిటీ చేసుకోవాలి. ఈ ఘన వ్యర్థాలను, సాలిడ్ వేస్ట్ని రెసిడెన్షియల్ నుంచి అంటే మానవ ఆవాసం నుంచి, ఆవాసేతర నాన్ రెసిడెన్షియల్ ప్లేస్ నుంచి కూడా కలెక్షన్ చేయవలసిన బాధ్యత మున్సిపాలిటీదే. మరి స్ట్రీట్ స్వీపింగ్ అంటే వీధులను ఊడ్చే ప్రక్రియ ప్రతిరోజు జరగాలి. ఊడ్చిన తర్వాత మిగిలిన చెత్తను అక్కడనే పెట్టిపోవడం కాదు, దాన్ని సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ జరిపించాలి, దాన్ని సేఫ్గా డిస్పోజల్ చేయాలి ప్రజలకు హాని కలిగించకుండా.
అనేటువంటిది మనకి సెక్షన్ 125 అనేటువంటిది తెలియజేస్తుంది. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ ఇది కూడా. నెక్స్ట్ we go for section 126, and section 126 is describing that it is the responsibility of the gated communities and apartments to segregate the waste and hand over the segregated waste to the municipal workers. అంటే 126 ఏం తెలియజేస్తుందంటే ఈ గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి, అంటే ఒక కమ్యూనిటీ ఇలాగ చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ ఉంటుంది, దానిలో ఒక 20 ఇళ్ళు 30 ఇళ్ళు ఉంటాయి, వాటిని గేటెడ్ కమ్యూనిటీస్ అంటున్నాము. అందులో స్పెషల్గా ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి. వాళ్ళందరి దగ్గర నుంచి చెత్త సేకరించాల్సిన బాధ్యత ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద గేటెడ్ కమ్యూనిటీస్. గేటెడ్ కమ్యూనిటీస్కి ఒక మేనేజ్మెంట్ ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళది బాధ్యత. వాళ్ళు చెత్తను హ్యాండ్ ఓవర్ చేయాలి. గేటెడ్ కమ్యూనిటీ ముందరికి చెత్త బండి రాగానే హ్యాండ్ ఓవర్ చేయాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ది. కొన్ని అపార్ట్మెంట్లు కూడా ఉంటాయి, 3 అంతస్తులు 4 అంతస్తులు 5 అంతస్తులు 20 అపార్ట్మెంట్లు 30 అపార్ట్మెంట్లు, దాంట్లో ఫ్లాట్లు ఉంటాయి. ఆ అపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఒక మేనేజ్మెంట్ కమిటీ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ ఉండాలి చట్టం ప్రకారం. వారు సెగ్రిగేషన్ చేయాల్సిన బాధ్యత వారిదే, హ్యాండ్ ఓవర్ చేయాల్సిన బాధ్యత వారిదే. అంటే ఇక్కడ ఇండివిజువల్స్ అయితేనేమో ఇండివిజువల్స్ బాధ్యత, అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ అయితేనేమో ఆ గేటెడ్ కమ్యూనిటీస్ యొక్క మేనేజ్మెంట్ లేదు బాధ్యత, అపార్ట్మెంట్ యొక్క మేనేజ్మెంట్ బాధ్యత. లేకపోతే అక్కడ చెత్త ఉంచినందుకు గాను మరి కలెక్షన్ చేసుకుంటుంది మున్సిపాలిటీ, అదే సెగ్రిగేషన్ చేసి బట్ దే విల్ లెవీ ద చార్జెస్ ని విధించడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ సెక్షన్ 127 ఈస్ డిస్క్రైబింగ్ అబౌట్ ద డంపింగ్ యార్డ్స్. డంపింగ్ యార్డ్స్ అంటే చెత్త ఎక్కడైతే వేస్తామో ప్లేస్ వాటిని చెత్త కుప్పలు అనొచ్చు, చెత్త స్థలాలు అనొచ్చు. అంటే ఊరవతల డిస్టెంట్ ప్లేసెస్ లో ఉండాల్సినటువంటి వాటిని మనం డంపింగ్ యార్డ్స్ అంటున్నాము. ఈ డంపింగ్ యార్డ్స్ ని మెయింటెనెన్స్ చేయవలసినటువంటి బాధ్యత కూడా మనకి మున్సిపాలిటీ పైనే ఉంటుంది. ఇదంతా మనకి సెక్షన్ 127 తెలియజేస్తుంది. సెక్షన్ 127 ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మున్సిపాలిటీ టు మెయింటైన్ ద డంపింగ్ యార్డ్స్. డంపింగ్ యార్డ్స్ ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ చెత్తను బయోమైనింగ్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా చెత్తను ప్రాసెస్ చేసి ప్రజలకు హాని కలిగినటువంటి రీతిలో భూమిలో కలపాల్సి ఉంటుంది. బయో ప్రాసెసింగ్ ఉంటున్నాయి, అదర్ టెక్నాలజీస్, ఇతర రకాల ఏ రకమైన సాంకేతికతలైనా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా డంపింగ్ యార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఎక్కడ ఉండాలి డంపింగ్ యార్డ్స్? ఊర్లో ఉండాలంటే కాదు, ఇట్స్ డిస్టెన్స్, అంటే చాలా సుదూరంలో, ఊరికి అవతల మున్సిపాలిటీకి సంబంధించిన ప్లేసెస్ లో, సుదూరమైనటువంటి ప్లేసెస్ లో ఈ డంపింగ్ యార్డ్స్ అనేటువంటి ఉండాలి. ఈ డంపింగ్ యార్డ్స్ యొక్క స్థలము తప్పనిసరిగా మున్సిపాలిటీ సేకరించాలి. మున్సిపాలిటీ హ్యాస్ కలెక్ట్ ద ప్లేస్ వేర్ ద డంపింగ్ యార్డ్స్ టు బి మెయింటైన్. ఎక్కడైతే డంపింగ్ యార్డ్స్ మెయింటైన్ చేయాలో ఆ స్థలం ఖచ్చితంగా మున్సిపాలిటీది అయి ఉండాలి. ఒకవేళ మున్సిపాలిటీ పరిధిలో అట్లాంటి స్థలం కనుక లేకపోయినట్టయితే మున్సిపాలిటీ హ్యాస్ టు ఇన్ఫార్మ్ ద సేమ్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ హీ విల్ అసైన్ ద ల్యాండ్. అంటే మున్సిపాలిటీకి కమిషన్ తర్వాత నెక్స్ట్ బాస్ డిస్ట్రిక్ట్ కలెక్టరే కాబట్టి మున్సిపాలిటీ పురపాలిక ఏం చేయాలంటే చట్టపరమైన పద్ధతిలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి తెలియజేస్తే వారి పరిధిలో చాలా రకాలైనటువంటి భూములు ఉంటాయి కాబట్టి ఈ మున్సిపాలిటీకి సంబంధించి డంపింగ్ యార్డ్ గా ఉండడానికి ఏ స్థలం అనుకూలంగా ఉంటుందో సెలెక్ట్ చేసి దాన్ని మున్సిపాలిటీకి టోటల్ గా మున్సిపల్ ప్రాపర్టీగా హ్యాండ్ ఓవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా డంపింగ్ యార్డ్స్ కి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. డంపింగ్ యార్డ్ మెయింటైన్ చేయాల్సింది మున్సిపాలిటీ, సైంటిఫిక్ మేనేజ్మెంట్ పద్ధతులు ఉపయోగించాలి, బయో మైనింగ్ పద్ధతులు ఉపయోగించాలి, బయో ప్రాసెసింగ్ పద్ధతులు ఉపయోగించాలి, లేటెస్ట్ టెక్నాలజీని వాడాలి, చాలా డిస్టెన్స్ లో ఉండాలి, ఊరికి చాలా డిస్టెన్స్ లో ఉండాలి. ఇట్లా కాల్చడం, చెత్తను కాల్చడం లాంటి పనులు చేయకూడదు. తర్వాత డంపింగ్ సైట్స్ యొక్క ప్లేస్ అంతా మున్సిపాలిటీకి చెందిందై ఉండాలి. ఒకవేళ మున్సిపాలిటీకి ప్లేసెస్ లేకపోతే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ ద ల్యాండ్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ అలాటింగ్ ద ల్యాండ్ ఫర్ ద డంపింగ్ యార్డ్స్. డంపింగ్ యార్డ్స్ కి ల్యాండ్ ఇచ్చేటువంటి బాధ్యత ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ పైన ఉంది. ఇవన్నీ కూడా మనకి సబ్ చాప్టర్ 3 లో మనకి హెల్త్ అండ్ శానిటేషన్ లో ఉన్నటువంటి సెక్షన్స్ మనం ఎక్కడ డిస్కస్ చేసుకున్నాము 122, 123, 124, 125, 126 అండ్ 127 వరకు మనము డిస్కస్ చేసుకోవడము జరిగింది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఒకసారి జస్ట్ రివిజన్ లో చూస్తే 122 అనగానే సిటీ శానిటేషన్ ప్లాన్, ఓకేనా. 123 అనగానే ఇండివిజువల్స్ రెస్పాన్సిబిలిటీ, చెత్తను వేరు చేసే బాధ్యత, ఇచ్చే బాధ్యత ఇండివిజువల్స్ ఉంటుంది. 124 అంటే మున్సిపాలిటీ ఏమైనా చార్జెస్ వసూలు చేయవచ్చు లేదా ఏజెన్సీకి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దీనిలో వార్డు మెంబర్ రెస్పాన్సిబిలిటీ ఉంది, వార్డ్ ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ ఉంది. సెక్షన్ 125 లో వేస్ట్ కలెక్ట్ చేసే బాధ్యత, అలాంటి అరేంజ్మెంట్స్ అన్ని మున్సిపాలిటీ చేసుకోవాల్సి ఉంటుంది. స్ట్రీట్ స్వీపింగ్, వీధులను రెగ్యులర్ గా ఊడ్చాల్సిన అవసరం ఉంటుంది. సెక్షన్ 126 గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్ లేక మేనేజ్మెంట్ అది బాధ్యత, సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ అండ్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ వేస్ట్.
సెక్షన్ 127 డంపింగ్ యార్డ్ల నిర్వహణమైన ఎవరిది మున్సిపాలిటీదే, ల్యాండ్ మున్సిపాలిటీదే, ఊరవతలు ఉండాలి, బయో మైనింగ్ బయో ప్రాసెస్ చేయాలి, ల్యాండ్ లేకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కంపల్సరీగా ల్యాండ్ ఇవ్వాల్సిందే. ఓకేనా? ఇక్కడికి ఈ పాయింట్స్ ని, ఈ సెక్షన్స్ ని నోట్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్స్ మనం ఇక్కడ రాసుకున్నాయి. తప్పనిసరిగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గమనిస్తే ఏదైనా ఒక మార్క్ దీని నుంచి మనకి రావడానికి అవకాశం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యదుభూషణ్ అకాడమీ. టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన 1000కి పైగా వీడియోలు మా యాప్లో ఉన్నాయి. మా యాప్ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. మా ఫోన్ నెంబర్ 9533219914.